ఓ త్రిశరా, నువ్వు నాకు ప్రీతి కలిగించదలుచుకుంటే నువ్వు ఈ మంత్రాలను గౌరవించాలి అన్నాడు శ్రీకృష్ణుడు. అది విని త్రిశరుడు తన తలలు వంచి మరొకసారి శ్రీకృష్ణుడికి నమస్కరించి, దేవదేవా, నువ్వు చెప్పింది చెప్పినట్లే జరిగి తీరుతుంది, ఇక నాకు సెలవు ఇప్పించు అని మనవి చేసి శ్రీకృష్ణుడి అనుమతి పొంది యుద్ధరంగం నుంచి ప్రక్కకు తప్పుకున్నాడు. ఎవరికి జ్వరం వచ్చినా, 2 రోజులు జ్వరము, 3 రోజులు జ్వరము, అనేక విధాలైనటువంటి జ్వరాలు ఉన్నాయి కదా, ఈ మంత్రాలు చెప్పుకుంటే చాలు. ఈ మంత్రాలను మళ్ళీ మళ్ళీ మీరు పుస్తకంలో టైప్ చేసి పెట్టుకోండి, ఒక పుస్తకం ఒక పేజీలో. అప్పుడు మీకు ఈ మంత్రాలు చెప్పుకోవచ్చు. ఆ విధంగా జ్వరదేవత యుద్ధంలో నుంచి తప్పుకోగానే శ్రీకృష్ణ బలరామ ప్రద్యుమ్నులను ముగ్గురు మళ్ళీ బాణాసుర సైన్యం మీదికి విరుచుకుపడ్డారు. ప్రద్యుమ్నుడు బాణవర్షంతో ఆ సైన్యాన్ని ముంచెత్తి వేస్తున్నాడు. శ్రీకృష్ణుడు బాణాలనే కాక తన చక్రాయుధాన్ని కూడా ప్రయోగించి వేలాది రాక్షస వీరుల శిరస్సులను ఖండిస్తున్నాడు. బలరాముడు మంత్రపూరితమైన తన నాగలిని, రోకలిని పిడుగుల వర్షంలాగా కురిపించి రాక్షసులను వేల సంఖ్యల్లో నిర్మూలిస్తున్నాడు. ఈ రకమైన వారి విజృంభణకు బాణాసురుడి సైన్యంలోని చాలామంది మరణించగా మిగిలిన వారు మాయావిద్యల వాళ్ళందరికీ వచ్చిన వారైనప్పటికీ ఏమీ చేయలేక భయభ్రాంతులై ఆకాశంలో 4 ప్రక్కలకి పారిపోసాగారు. ఆ సైన్యంలో రాక్షస భాగం ఇంచుమించు 0 అయిపోయింది. రుద్రగణాల వారు మాత్రమే మొండికెత్తి నిలబడి యుద్ధం చేస్తున్నారు. ఈ పరిస్థితిని గమనించినటువంటి బాణాసురుడు ఏం చేశాడు? వీరావేశ పరుషుడై తన సైనికులను ఇలా ఉద్భవించసాగాడు. ఓ రాక్షస వీరులారా, నేను ఇక్కడ ఉండగానే, నేను స్వయంగా యుద్ధం చేస్తూ ఉండగానే మిమ్మల్ని భయం ఎలా ఆవేశించింది? మీరు రాక్షస వంశాల్లో పుట్టలేదా? మీరు పూర్వం యుద్ధాలు చేసి ఉండలేదా? మీరు వీలురు కాదా? ఇవాళ ఇలా పిరికి వందల్లాగా ఎందుకు అయ్యారు? మీకు నా మీద కాకపోయినా కనీసం రుద్రదేవుడి మీద విశ్వాసము, గౌరవము లేదా? ఇవి ఏమాత్రం ఉన్నా మీరు అంత వెనక్కి తిరిగి రండి, అందరూ కూడా వీర పరాక్రమం చూపించండి, వీర పరాక్రమ అన్నాడు. ఈ మాటలు విన్న మంత్రి కుంభాండు కూడా ఆవేశానికి వచ్చేశాడు. సైనికులను ఇలా ప్రోత్సహించసాగాడు ఆవేశంతో. రాక్షస వీరులారా, ఇలాంటి పిరికితనం మీకెందుకు? 1000 చేతుల బాణాసురుడు మన పక్షాన ఉన్నాడు. సాక్షాత్తుగా రుద్రదేవుడు కుమారస్వామి మన పక్షాన యుద్ధం చేయటానికి ఉరకలు వేస్తున్నారు. ఇవన్నీ తెలిసి కూడా మీరు ఎలా పారిపోతున్నారు? రండి, నిర్భయంగా వెనక్కి రండి, అందరం కలిసి పోరాడదాం. ఉన్న శత్రువులు 3 మన లక్షల సంఖ్యలో ఉన్నాం. శత్రువులను నిర్మూలన చేద్దాం, రండి, వెనక్కి రండి అని పిలిచాడు. బాణాసురుడు, కుంభాండు ఎన్ని విధాలుగా వీరావేశ ప్రసంగాలు చేసినా రాక్షస వీరులు మాత్రం గడగడా వణికిపోతూ తలో దిక్కుకు పారిపోతూనే ఉన్నారు. చివరికి మిగిలిన రుద్రగణాలు మాత్రమే బాణాసురుడికి అండగా యుద్ధం చేస్తున్నాయి. ఈ పరిస్థితిని గమనించిన రుద్రదేవుడికి కళ్ళు ఎర్రబడ్డాయి. ఆయన కుమారస్వామి ఇద్దరూ కూడా చర్యోరథం ఎక్కారు. శ్రీకృష్ణుడు ఉన్న వైపుకు పరుగులు తీశారు. వారి వెంట వేలాది నూతన రుద్రగణాలు కూడా ఉగ్రంగా నడిచాయి. ఆ రుద్రగణాలలో అందరూ భయంకరంగానే ఉన్నారు. అందరూ కూడా కొందరు సింహముఖాల వారు, కొందరు వ్యాఘ్రముఖాల వారు, కొందరు సర్పముఖాల వారు, కొందరు వికృతముఖాల వారు, ఇలా నానా రకాల ఆకారాలతో ఉన్నటువంటి రుద్రగణాలు రుద్రదేవుడి వెంట యుద్ధంలోకి దూకారు. రుద్రగణాల చేతుల్లోని ఆయుధాలు కూడా చిత్ర విచిత్రమైన ఆకారాలతో భయంకరంగా ఉన్నాయి. ఇలా రుద్రగణ సమేతుడైనటువంటి రుద్రుడు స్వయంగా యుద్ధంలోకి దిగటాన్ని గమనించిన శ్రీకృష్ణుడు ఏమాత్రమూ జంకు లేకుండా రుద్రుడితో యుద్ధానికి మానసికంగా సిద్ధమైపోయాడు. అయితే ముందుగా తను బాణాలు వేయలేదు. రుద్రదేవుడే యాదవత్రయం మీదికి, 3 మీదికి బాణవర్షం గుప్పించాడు.
శ్రీకృష్ణుడు తక్షణమే ధీటుగా ప్రతిస్పందించి యుద్ధం ప్రారంభించాడు. ఆ యుద్ధం త్వరలోనే అస్త్రయుద్ధంగా మారిపోయింది. శివకేశవులు ఇద్దరూ అస్త్రయుద్ధానికి పూనుకుంటే వారు ఉపయోగించే అస్త్రాలు మామూలు అస్త్రాలు ఎలా అవుతాయి? ఆ యుద్ధం లోకభయంకరంగా మారిపోయింది. ఆ ధాటికి భూమి కంపించిపోయింది. కుల పర్వతాలు కదిలిపోయాయి. అన్నీ కూడా ఉల్కాలు రాలిపడ్డాయి. మేఘాలు నెత్తురు కురిశాయి. నక్కలు అమంగళంగా కూశాయి. ఇలా జగన్నాశనం సూచనమైన అపశకునాలన్నీ కనిపిస్తున్నాయి. జగన్నాశ సూచనం, జగమంతా నాశనం అయిపోతుంది. సరే, శ్రీకృష్ణ రుద్ర దేవుల యుద్ధం ఆగలేదు, ఇంకా నడుస్తూనే ఉంది జోరుగా. ఒక దశలో రుద్రదేవుడి అస్త్రాల దాటికి శ్రీకృష్ణుడి ఒళ్ళంతా చీరుకుపోయి నెత్తురు విరజమిపోయింది. అయినా కూడా ఆయన ఏమాత్రమూ జంకకుండా రుద్రదేవుడి అస్త్రాలను నిర్వీర్యం చేస్తూనే ఉన్నాడయ్యా. ఈ ఘోర సన్నివేశాన్ని గమనించిన బ్రహ్మదేవుడు సత్యలోకం నుంచి శ్రీకృష్ణ రుద్రదేవుల మధ్యలోకి వెళ్ళాలని సంకల్పించి బయలుదేరాడు. శ్రీకృష్ణుడి ఒళ్ళు రక్తం చిందేసరికి రాక్షస సైన్యంలో ఉత్సాహం పెరిగిపోయింది. బాణాసురుడు గబగబా సువర్ణ దాన గోదానాలు చేసి తన సువిశాల రథం మీద యుద్ధంలోకి దూకేశాడు. ఇంతలో శ్రీకృష్ణుడు నారాయణ అస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ అస్త్రంలోంచి వెలువడిన తేజస్సు రుద్రగణాలను ముంచెత్తడం వల్ల ఆ తేజోరాశిలో నంది ఎవరు, కుమారస్వామి ఎవరు, రుద్రదేవుడు ఎవరు విడిగా తెలియకుండా అందరూ కూడా ఒకే తేజోరాశిగా మారిపోయారు. అది గమనించిన రుద్రుడు ఉగ్రుడై నారాయణాస్త్రాన్ని ఉపసంహారం చేయడం కోసం 4 ముఖాల బాణాన్ని ఒకదాన్ని సంధించాడు. శివకేశవుల యుద్ధం. కానీ ఇంతలో శ్రీకృష్ణుడు మరింత వేగంగా కదిలి జృంభాస్త్రాన్ని రుద్రదేవుడి మీదకి ప్రయోగించాడు. జృంభాస్త్రం అంటే ఆవలింతల అస్త్రం. దాని ప్రభావం వల్ల రుద్రగణాలే కాక రుద్రదేవుడు కూడా ఆవలిస్తూ కొద్దిసేపు నిలిచిపోయాడు. ఇది గమనించిన బాణాసురుడు కంగారుపడి, అందుకని ఎవరైనా ఆవలిస్తుంటే పూర్వంలో ఈ అస్త్రం పేరు చెప్పేవారట. ఈ అస్త్రం పేరు చెప్పేవాడట. ఓ, వీడికి ఈరోజు జృంభాస్త్రం వచ్చేసిందయ్యా అనేవాళ్ళట. ఆవలింతలు వచ్చాయని చెప్పేవాడు, జృంభాస్త్రం. అందుకని కృష్ణుడు జృంభాస్త్రం వేసేశాడు వీడి మీద అంటూ ఉంటారు. రుద్రగణాలే కాక రుద్రదేవుడు కూడా ఆవలిస్తూ కొద్దిసేపు నిలిచిపోయాడంటే ఆ జృంభాస్త్రం ఎట్లా ఉండొచ్చు తెలుసుకోండి. ఇది గమనించిన బాణాసురుడు కంగారుపడి రుద్రదేవుడి దగ్గరకు వచ్చి, దేవా తేరుకో, యుద్ధం చేయి అని పదే ప్రోత్సహించసాగాడు. ఇంతలో రుద్రదేవుడు బిగిసిపోవటం గమనించిన శ్రీకృష్ణుడు విజయ గర్వంతో సింహనాదం చేసి శంఖం పూరించి ధనుష్టంకారం చేశాడు. పూర్తి దిక్కులన్నీ మారుమ్రోగించాడు. ఆ మహాధ్వనికి నలుదిక్కులలోని మహావీరులందరూ బెంబేలెత్తిపోయారు. ఈలోగా రుద్రగణాల్లోని కొందరు తేరుకొని మాయావిద్యలను ఆశ్రయించి ప్రద్యుమ్నుడి మీదికి బాణవర్షం గుప్పించారు. కానీ ప్రద్యుమ్నుడు కూడా మాయాయుద్ధ విశారదుడే కదా, కనుక అతడు వారి మీదికి ఎదురు తిరిగి వారి మీదికి నిద్రాస్త్రాన్ని, ఇంకొక అస్త్రాన్ని ప్రయోగించాడు. చాలామంది రుద్రగణాలనే కాక నిద్రాస్త్రం అని ఇంకొక అస్త్రం. మామూలుగా మానవులకు నిద్రాస్త్రం వస్తుంది, ఆయన ప్రయోగించాడు కృష్ణుడు రుద్రుడి మీద. ఆ అస్త్రం వస్తే ఇంకంతే, పడుకోవటమే పని, ఇంక లేరు. ఈయన ప్రయోగించింది నిద్రాస్త్రం, అందుకని మామూలు అస్త్రం ఇది, మామూలు నిద్ర ఇది. ఒకవేళ కృష్ణుడు ప్రయోగించాలని ఆ అస్త్రం ప్రయోగించుంటే గోయింద. ప్రద్యుమ్నుడికి తెలుసు కదా బాగా మాయా విద్య. ప్రయోగించి చాలామంది రుద్రగణాలనే కాక రాక్షస గణాలను కూడా తన బాణవర్షంతో ఊచకోత కోయసాగాడు నిద్రాస్త్రాన్ని ప్రయోగించి. ఈలోగా ఆవలిస్తున్న రుద్రదేవుడు నోట్లో నుంచి పెద్ద అగ్నిజ్వాల ఒకటి బయటకు వచ్చింది. నలుదిక్కులను వ్యాపిస్తూ శ్రీకృష్ణుడి వైపు దూసుకు వెళ్ళసాగింది. ఈ పరిస్థితిని గమనించిన భూదేవి గడగడా వణికిపోతూ
బ్రహ్మదేవుడి దగ్గరకు పరిగెత్తుకు వెళ్ళి, దేవా దేవా, సకల జగత్తులకు సృష్టికర్త నువ్వు ఇలా మౌనంగా ఉంటే నాగతి ఏమిటి? పూర్వం నేను అనేక దేవాసుర యుద్ధాల బాధలు భరించాను, ఆ భారాల నుంచి భరించాను, కానీ తట్టుకొని నిలబడ్డాను. ఇప్పుడు సాక్షాత్తుగా శివకేశవుల మధ్య మహాయుద్ధం జరుగుతోంది. ఈ భారాన్ని నేను తట్టుకోలేను. నా మీద ఇప్పటి వరకు ఎన్ని కొండల బరువులున్నా సముద్రంలో బంతిలాగా తేలాడుతూనే ఉన్నాను నేను. ఇక ఇప్పుడు మాత్రం ఆ బరువుకి నేను నీళ్లలో మునిగి కరిగిపోవటం ఖాయం గనుక దేవా, నన్ను రక్షించు, నా బరువు తగ్గించు, నన్ను తేలికపరచు, నన్ను నీళ్లలో తేలే పరిస్థితిలో ఉంచు, దీనికి నువ్వు ఒక్కడివే సమర్థుడు అని ప్రార్థించింది. భూదేవి మొర విన్నటువంటి బ్రహ్మదేవుడు, భూదేవి, నీ పని మీదే బయలుదేరాను, కొద్ది గడియలు ఓపిక పట్టు, నీ పూర్వస్థితి నీకు తప్పక వస్తుంది అని ఆమెను ఓదారుస్తూనే వేగంగా రుద్రదేవుడి ముందుకు వచ్చి ఆయనకు నమస్కరించి ఇలా విన్నవించాడు. శంకరదేవా, నువ్వు చేస్తున్న పని ఏమిటి? రాక్షస సంహార కృత్యాలను ప్రారంభించిన వాడు నువ్వే కదా. అటువంటి నువ్వు ఇవాళ రాక్షస పక్షాన ఘోర యుద్ధానికి పూనుకున్నావా? పైగా నువ్వు ఎవరితో యుద్ధం చేస్తున్నావు? నువ్వు నీతోనే యుద్ధం చేసుకుంటున్నావు. ఆ మాట మర్చిపోవా? ఒక్కసారి నిదానించి నువ్వు కళ్ళు మూసుకొని తిప్పుకొని కళ్ళు లోపల తిప్పుకొని చూడు. నీ ఎదుట గరుత్మంతుడి మీద నిలబడి ఉన్నది నువ్వు కదా అన్నాడు బ్రహ్మదేవుడు. ఈ విధంగా బ్రహ్మదేవుడు తత్వప్రసంగం చేసేసరికి శంకరదేవుడు ఒక్కసారిగా తనలోకి తానే ప్రవేశించి యోగాన్ని ఆహ్వానించుకొని తన వంక తానే చూసుకోసాగాడు. అలా చూసుకుంటే ఆయనకు తన చుట్టూ ఉన్న ప్రపంచంలో ప్రతి అణువులోనూ తానే కనిపించసాగాడు. అంతేగాక ఆ యోగ దశలో ఆయనకు తను పూర్వం ద్వారకానగరంలో శ్రీకృష్ణుడికి ప్రత్యక్షమైనప్పుడు ఇచ్చిన వరాలన్నీ గుర్తుకొచ్చాయి. ఆ వరాలలో, ఓ శ్రీకృష్ణ, నిన్నెవరూ గెలవలేరు, నేను కూడా నిన్ను గెలవలేను, ఇది నా వరం అని అప్పటిలో తాను వరం ఇచ్చి ఉన్నాడు కదా. ఆ మాట కూడా ఇప్పుడు శంకరదేవుడికి గుర్తుకొచ్చింది. అంతేగాక శంకరదేవుడికి శ్రీకృష్ణ భగవానుడు తాను ఒకే తేజస్సు యొక్క 2 రూపాలని స్పష్టంగా కనిపించసాగింది. దాంతో శంకరదేవుడు శాంతించి బ్రహ్మదేవుడి వంక చూసి, భగవాన్, ఇక నేను యుద్ధం చేయను, నీ భూమిని సుఖంగా తేలిగ్గా ఉండమను అన్నాడు. ఎప్పుడైతే శంకరదేవుడు ఈ మాట అన్నాడో తక్షణమే శ్రీకృష్ణుడు ముందుకు వచ్చి శంకరదేవుణ్ణి గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు. ఆ ఆలింగనంలో వారిద్దరూ ఒకే యోగ స్థితిలోకి వెళ్ళిపోయారు. నచతౌ పశ్యతః కంచిత్, నచతౌ పశ్యతః కంచిత్, యోగినౌ యోగమాగతౌ, యోగినౌ యోగమాగతౌ, ఏకో బ్రహ్మ తథా కృత్వా, ఏకో బ్రహ్మ తథా కృత్వా, పశ్యర్లోకాన్ పితామహః, పశ్యర్లోకాన్ పితామహః. ఆ యోగ దశలో వారిద్దరూ కూడా పరిపూర్ణ తత్వస్థితిలోకి వెళ్ళిపోవడం వల్ల వారికి అసలు ప్రపంచమే కనిపించలేదు. ఇద్దరే ఉండిపోయారు ప్రపంచంలో, ఒకే రూపం ఉండిపోయింది. వారిద్దరూ బ్రహ్మస్థితిలో లీనమైపోయారు. ఈ పరిస్థితి ఒక బ్రహ్మదేవుడికి తప్పితే ఇంకెవరికీ అర్థం కాలేదు. బ్రహ్మదేవుడు తాను కూడా అదే బ్రహ్మ పరిస్థితిలోకి కొంతసేపు ఉండిపోయాడు, అదే బ్రహ్మస్థితిలో వెళ్ళిపోయాడు. మెల్లగా తేరుకొని తన పక్కనే నిలబడి ఉన్నటువంటి నారద మార్కండేయులు వంక చూసి, ఈ మార్కండేయుడు బహుదీర్ఘజీవి అనే మాట గుర్తుకు వచ్చి ఆయనతో ఇలా అన్నాడు, మార్కండేయ మహర్షి, నేను పూర్వం ఒకప్పుడు మందర పర్వతం అనేటువంటిది ఉంది. ఆ మందర పర్వతం మీద ఉన్నటువంటి ఒక పెద్ద సరస్సు ఒడ్డున పడుకొని కొంతసేపు నిద్రపోయాను. ఆ నిద్రలో నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో నాకు కేశవులిద్దరూ కనిపించారు. ఇద్దరిని నేను గుర్తుపట్టాను.
కానీ శివుడి చేతుల్లో శంఖచక్రాలు ఉన్నాయి. ఆయన పీతాంబరం ధరించి గరుత్మంతుడి మీద కూర్చొనున్నాడు. విష్ణువు చేతిలో శూలడమరకులున్నాయి. ఆయన వ్యాఘ్ర చర్మాంబరం ధరించి వృషభ వాహనం మీద కూర్చొని ఉన్నాడు. ఈ విచిత్ర పరిస్థితిని చూసి నేను ఆశ్చర్యపోతూ ఉండగానే నాకు మెలకు వచ్చేసింది. మహర్షి, ఈ కళ ఏమిటో, దీని తత్వం ఏమిటో నీకు తెలిస్తే కొంచెం వివరించు. నువ్వు బహుదీర్ఘకాలం జీవివి కదా అన్నాడు. ఆ మాటలు విని మార్కండేయుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ముగ్గురికి నమస్కరించి బ్రహ్మదేవుడితో ఇలా అన్నాడు. త్రిలోక పితామహ, చెప్పవలసింది మీరే చెప్పేశారు. శివుడని విష్ణువని ఇద్దరు వ్యక్తులు లేనేలేరు. రెండు విభిన్న తత్వాలు కూడా లేవు. ఒకే మూలతత్వం ఉంది. అది తనంతట తానుగానే మూడు ముక్కలైంది. ఆ ముక్కలు మూడు కూడా సృష్టి స్థితి లయాలు చేయటానికి సమర్థాలే. అవి కూడా ఆ ముక్కలే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. ఈ ముక్కలలో బ్రహ్మదేవుడు సృష్టిక్రియను మాత్రమే పరిమితమై ఉన్నట్టు కనిపిస్తూ ఉంటాడు. నిజానికి కూడా ఆయన కూడా మూలతత్వ స్వరూపుడే. ఇక శివకేశవులిద్దరూ జగన్నాటక సూత్రధారులు. వారిద్దరూ కూడా వేరువేరు అన్నట్లుగా నటిస్తూ ఉంటారు. నిజానికి వారు వేరు కానే కాదు. ఈ సృష్టి మొత్తానికి మూల కారణం ప్రకృతి. ఎవరిని భజించినా పర్వాలేదు. ఆ ప్రకృతి కారణం బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడికి కూడా కారణం శివకేశవులు. బంగారానికి బంగారు ఉంగరానికి భేదం లేనట్లుగా శివకేశవులకు బ్రహ్మదేవుడికి భేదం లేదు. ఈ విషయాన్నే తమరు స్వప్నంతో మాకు బోధించారు. దానితో మాకు చూపించారు. పూర్వం ఒకప్పుడు దేవలోకంలో మహర్షులు సభ జరిగింది. ఆ సభలో శివకేశవుల తత్వాన్ని గురించిన చర్చ వచ్చింది. అప్పుడు ఇక్కడ చేరిన మహర్షులలో నేను, ఈ నారదుడు, అందరూ కూడా వ్యాసుడు, గర్గుడు మొదలైన వందలాది మంది మహర్షులు ఉన్నారు. ఆనాడు వారంతా శివకేశవ తత్వాన్ని చర్చించి చివరికి శివకేశవుల యొక్క అభేదాన్ని వివరిస్తూ ఒక స్తోత్రాన్ని కూడా చేశారు. ఆ స్తోత్రాన్ని నేను ఇప్పుడు తమకి వినిపిస్తాను. మన ఈ సంవాదం ద్వారా ఈ స్తోత్రం మానవ లోకంలో వ్యాపిస్తుంది. శివకేశవుల నిజమైన తత్వాన్ని ప్రతిపాదించే ఈ పవిత్ర స్తోత్రాన్ని నిత్యము ఈ స్తోత్రం ఎవరు చెబుతున్నారో పారాయణం చేసేటువంటి మానవులకు లభించని శుభం అంటూ ఉండదు. ఈ స్తోత్రం వల్ల ధనకాములకు ధనము లభిస్తుంది, పుత్రకాములకు పుత్రులు లభిస్తారు, కీర్తికాములకు కీర్తి లభిస్తుంది, జయకాములకు జయం లభిస్తుంది. ఇన్ని మాటలు ఎందుకు? మోక్షకాములకు మోక్షం కూడా లభిస్తుంది. కనుక బ్రహ్మదేవ, దయతో మీరు ఆ స్తోత్రాన్ని అవతరించండి. ఇలా మనవి చేసినటువంటి మార్కండేయుడు బ్రహ్మదేవుడికి 20 శ్లోకాలు ఉండేటువంటి శివకేశవ అభేదస్థుతిని వినిపించాడు కూడా. ఈ స్తోత్రం హరివంశంలో విష్ణు పర్వంలో ఉంది. శ్రద్ధాభక్తులు కలవారు అందరూ కూడా హరిహర బ్రహ్మ సమ్మతమైన ఆ స్తోత్రాన్ని పఠించి తరించవచ్చును. ఇక్కడ ఇలా శివకేశవులిద్దరూ కూడా రాజీ పడిపోవటాన్ని గమనించిన కుంభాండు వెళ్ళి కుమారస్వామిని ఆశ్రయించాడు. భక్తరక్షా దీక్షితుడైనటువంటి కుమారస్వామి కుంభాండు తెచ్చిన రథంలోనే కూర్చొని కోపంతో మండిపడుతూ గరుత్మంతుడి మీద ఉన్నటువంటి ప్రద్యుమ్న బలరాముల మీద బాణవర్షం కురిపించాడు. ఇది గమనించిన శ్రీకృష్ణుడు మరు నిమిషంలో గరుత్మంతుడి మీద నిలబడి కుమారస్వామితో యుద్ధానికి తలపడ్డాడు. ఇటు శ్రీకృష్ణ బలరామ ప్రద్యుమ్నులు, అటు దేవసేనాధిపతి అయినటువంటి కుమారస్వామి ఒకరినొకరు తీసిపోకుండా ఒకరి మీద ఒకరు బాణాలు కురిపించుకున్నారు. నారాయణ నారాయణ, హరే కృష్ణ.